మనందరికీ ఓటు హక్కు ఉన్నదా? మీ అందరికీ ఓటు హక్కు ఉంటుంది. నాకైతే వచ్చింది, 2 సార్లు వేసిన ఓటు. మనందరం ఏమైతే జనరల్గా ఓటు హక్కు వచ్చినప్పుడు సో ఫస్ట్ టైం ఓటు వేసుకోనికి ఆ ఓటర్ ఐడి కార్డు ఇస్తూ ఉంటారు. సో 18 సంవత్సరాలు పైబడిన వారు కూడా అప్లై చేసుకుంటూ మనకి కార్డు వస్తుంది. అయితే గ్రామ పంచాయతీలో ఉన్న ఆఫీసర్ల కాడికి వస్తుంది, లేదంటే కొందరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటారు. అయితే ట్విస్ట్ ఏంటంటే జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ ఉన్నాయి. డేట్ కూడా ఫైనల్ అయిపోయింది. నవంబర్ 11 తారీఖు నాడు ఓట్లు వస్తున్నాయి. ఇక్కడ దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు పోటీ చేసేటోనికి ఏ రకంగా ఎన్నికల కమిషను ఈ కొత్తగా వచ్చిన ఓటర్ ఐడీలు, కొత్తగా ఓటు వచ్చినోనికి ఎట్లా ఇచ్చింది అనేది నాకు ఇక్కడ వింత విచిత్రంగా అనిపించింది. సో రఘునందన్ రావు గారు దాన్ని పరిశీలించరు. అరే ఏమిరానా ఆయన, ఎన్నికలు వస్తున్నాయి, కొత్త రేషన్ కార్డులు వస్తాడు, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎట్లా ఒక అభ్యర్థిగా ఆశిస్తున్నాడు ఎట్లా పంచుతాడు అంటే డైరెక్ట్ ఓట్లు కొంటున్నట్టే. ఇంకోటి వాళ్ళ చేతికి ఏ రకంగా పోయింది. ఇప్పుడు ఒక ప్రభుత్వ అధికారి చేతి నుంచి పంచితే ఓకే, లేదు పోస్ట్ ఆఫీస్ ద్వారా పంచితే ఓకే, మన ఇంటి అడ్రస్ పంపించినా ఓకే. కానీ దుర్మార్గంగా అక్కడ జూబ్లీహిల్స్ అసెంబ్లీలో ఉన్న నవీన్ కుమార్ యాదవ్కి ఓటర్ ఐడి కార్డులను ఇచ్చేసిరట. ఇచ్చేసి ఆయన అఫీషియల్ ఒక సభ పెట్టుకొని ఆ సభలో మంచిగా ఇంకో ఓటర్ ఐడి కార్డు మీకు వచ్చింది, ఈ ఓటర్ ఐడి కార్డు మీకు ఇస్తాను, మీ ఓటు మాకేరి. ఇట్లాంటి నీచమైన సెటిల్మెంట్ నిన్న జరిగితే రఘునందన్ రావు గారు కేసు పెట్టిరా. సో కేసు పెడితే ఏం జరిగిందో ఒకసారి మనం మాట్లాడదాం. సో ప్రజాస్వామ్యం ఎటు వెళ్తోంది, కాంగ్రెస్ నేతలే ఓటర్ కార్డులు పంచుతున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ నియోజకవర్గ పరిధిలో ఓటర్లకు కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ యాదవ్ ఓటర్ కార్డును పంపిణీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఈసీ ఆ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈయనపై జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం పోటీ పడుతున్న ఓ అభ్యర్థి ఓటు కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం పేరుతో కార్యక్రమం నిర్వహించడం హాస్యాస్పదమని అన్నారు. చేసిందే తప్పు అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అఫీషియల్ పేజీలో ఫోటోలు పెట్టారన్నారు. ఇలా నేతలే ఓటర్ కార్డులు పంచి పెడుతుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు. ఈసీ పరిధిలో ఉండాల్సిన ఓటర్ కార్డులు కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఎలా వచ్చాయో రేవంత్ రెడ్డి సమానం చెప్పాలని రఘునందన్ రావు గారు డిమాండ్ చేస్తున్నారు. ఆయన డిమాండ్ న్యాయమైన డిమాండ్ అని అంట, న్యాయంగా మాట్లాడతాడు. ఇక్కడ రాజకీయాలకు వాళ్ళని అవసరం లేదు. అది బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా. అసలు రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘాన్ని మరి కొనేసిండా? ఓట్ చోరీ ఇప్పుడు కనిపిస్తలేదా? బీజేపీ పైన ఓట్ చోరీ గురించి మాట్లాడతావు కదా, మీ సొంత కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి ఓట్ చోరీ చేసిండు, ఓటర్ కార్డులు వస్తాడు. అసలు ఏ హోదా ఉంది మరి ఎన్నికల సంఘంలో? అట్లీస్ట్ గవర్నమెంట్ జాబ్ అని ఉన్నదా, ప్రభుత్వ అధికారి అని ఉన్నదా? ఆయన ఎట్లా వంచుతాడు? ఆయన మీద ఇప్పుడు కేసు అయిందట. సో ఆ కేసు సంబంధించిన వార్త కూడా వస్తాను. నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు పెట్టట. ఎన్నికల కోడ్ ఉల్లంఘనే కారణం అంటారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాట్ తగిలిందట. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న క్రమంలో నియోజకవర్గ పరిధిలో నవీన్ యాదవ్ ఓటర్ కార్డులు పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. దీంతో ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై అధికారులు సీరియస్ అయ్యారు. ఓటర్లు ప్రలోభాలకు గురి చేసే చర్యగా భావిస్తూ జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నవీన్ యాదవ్ పై బిఎన్ఎస్ యాక్టు సెక్షన్ 170, 171, 174 ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్ కేసు నమోదైంది. ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదైంది అన్నారు, ఓకే. ఆయన ఎన్నికల ఒంటరిగా ఉల్లంఘించిండు. మరి ఉల్లంఘించినప్పుడు ఆయన్ను పోటీ నుంచి తప్పిస్తున్నాం, ఆయన పోటీ చేయడానికి అర్హత లేదు అని చెప్పే స్టేట్మెంట్ ఇక్కడ రాలే. నాకు అదే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఆయన పంచిండు, దాన్ని మరి ఉల్లంఘించడానికి మీరే అంటారు, మీరే పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టరు. మరి కేసు పెట్టిన వాళ్ళు మీరే, రేపో మాపో మరి ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అవుతుందంట. సో ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అయ్యి మరి ఆయన ఎన్నికల్లో పోటీ చేసి అదే జూబ్లీహిల్స్ లో ఏదైతే ఇలా ఓటు కార్డు వంచిండో అదే ఓట్లు మరి ఆయన అంటారుగా ఓట్ చోరీ చేసే ప్రమాదం ఉన్నది. మరి ఎన్నికల సంఘానికి కళ్ళు కనిపిస్తలేవా? కళ్ళలో ఏమైనా కాకులు పొడిచినాయా? మరి ఈయన గారిని ఎప్పుడు ఎలగొడతారు?
ఎప్పుడు వెలగొట్టే ప్రోగ్రాం ఉంటుందని నేను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నా. వెలగొడితే చాలా సంతోషపడతా. ఆయన ఎన్నికల్లో పోటీ చేయొద్దు, పోటీ చేయకుండా ఈ ఎలక్షన్ వరకు అట్లీస్ట్ ఈ ఎలక్షన్ వరకైనా ఆయన పక్క తప్పించే ప్రయత్నం చేస్తే ఎన్నికల సంఘం పైన ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తా ఉంది. తన ప్రభుత్వంలో తనకు తెలియకుండా ఈ కార్యక్రమం జరిగిందని అనుకుంటాను. ఇంకోటి అఫీషియల్గా మంచిగా ఫోటోలు తీసుకొని 70mm స్క్రీన్లు పెట్టుకొని మంచిగా అఫీషియల్గా సెలబ్రేషన్ చేసుకుంటాం. అంత పెద్ద కార్యక్రమం చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు మరి ఓటు చోరీ గురించి ఢిల్లీ దాకా మాట్లాడతాను. గల్లీలో మీ కాంగ్రెస్ పార్టీ ఓటు చేసిన ఓటు చోరీ గురించి మాట్లాడరా? ఓటర్ ఐడి కార్డు వస్తా అన్నాడు మునగాడు. సో ఇది ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఎన్నికల సంఘంలో ఉన్న లోపాలను వాడుకొని వీళ్ళు ఇంత చేస్తా ఉన్నా ఎన్నికల సంఘం సైలెంట్గా కేసులు పెట్టి గాలికి వదిలేస్తాను. సో రఘునందన్ రావు గారు రియాక్ట్ అయ్యారు. మరి రఘునందన్ రావు గారి పైన స్పందించే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉన్నదా? మాట్లాడతాడా? ఏమని మాట్లాడతారు? జూబ్లీస్ రేపు ఈయనకు టికెట్ కన్ఫామ్ అవుతాను. సో రేపో మాపో ఇలా దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. సో ఆల్మోస్ట్ ఈయననే క్యాండిడేట్ అనేది ఫైనల్ అవుతున్నది. అందువల్ల ఆయన బాజాప్తా పంచుకుంటు అలా ఏ జాగిరైనట్టు. ఇప్పుడు ఆ ఓటుకు ఎవరికైతే ఇచ్చిండో కార్డు ఆటోమేటిక్గా వాడిని ఏమంటాడు, నాకే ఓటేరా బాబు అందుకే నీకు కార్డు ఇస్తున్నా అంటాడు. అదే చెప్తారు కదా ఫైనల్గా. మరి మనోడు ఎన్నికల్లో పోటీ చేసి మంచోడని పేరుందట, మునగాలని పేరుందట. మరి ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? ఆ మాత్రం సోయి లేదా? అరే పంచగూడ తెలివి లేదా? పోయి ఎలక్షన్ లేకపోతున్నా లైట్ తీసుకుంటారు. లేకపోతే పోయి అనిష్టం ఏదో సోకులకు కావాల్సి అనుకోవచ్చు, ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి. ఎన్నికల కోటు పెట్టుకొని మునగాడు ఇట్లా చేస్తా అంటే రేవంత్ అన్న దీని గురించి స్పందించాడు, మాట్లాడరు. రేపు ఈ వార్తల్లో రాదు. ఎందుకంటే బీజేపీకి సపరేట్ పేపర్ లేదు, వాళ్ళు రాసే అవకాశం లేదు. కానీ జూబ్లీస్లో ఈయన ఇన్ని ఓట్లు వంచినా ఇంక ఎన్ని ఓట్లు వేసినా ఇంక ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ ఆడ గెలుస్తుందా? ఎవరైనా నమ్ముతురా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని? మీరు నమ్మితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే నమ్ముతలేను. 80% కాంగ్రెస్ పార్టీకి జనాలు ఓటేరు రేపు జూబ్లీస్లో. కానీ ఇంకా అది మిగతా 7 ఓట్లు వచ్చినా అది స్థానిక ఎలక్షన్స్ అయినా సరే ఏమైనా చేస్తే కదా ఓటేస్తాను. ఏం చేయనప్పుడు ఎట్లా ఓటేస్తారు? సో నాకు తెలిసి అయితే ఓటేరు అనుకుంటా ఉన్నాను. సో అది ఆయన ప్రయత్నం కొనసాగుతుంది. ఆ వార్త చాలా ఇంట్రెస్టింగ్గా సోషల్ మీడియాలో జరుగుతున్నది.